त्रिक्षं चक्रपिनाकसाभयवरान् बिभ्राणमर्कच्छविन् क्षत्रीभूतफणीन्द्रमिन्दुधवलं लक्ष्मीन्द्रसिंहं भजे। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीगुरुभ्यो नमः। కార్తీక మాస 3వ సోమవారం ప్రదోషకాలం అద్భుతమైనటువంటి ప్రాంగణంలో, ప్రగతి నగర్ ప్రాంగణంలో కోటి దీపోత్సవం కాంతుల మధ్యన మహారుద్రుడికి అభిషేకం జరుగుతూ సనాతన వైదిక ధర్మంలో ఏ విధానాలు, ప్రక్రియలను, పర్వ సంబంధమైనటువంటి ఆచారాలను, సంప్రదాయాలను మనకు పూర్వపు ఋషులు అందజేశారు. వాటిని చేస్తూ ఉన్నాం. కానీ నేటి కాలమాన పరిస్థితుల్లో ఎలా ఉన్నది పరిస్థితి అంటే, ఇవి ఎందుకు చేయాలి, దీనికి ఉన్నటువంటి రహస్యం ఏమిటి అనేటువంటి శోధనలో సాధనను మరిచిపోతూ ఉండగా, మన వాళ్ళు ఎవరు సనాతన ధర్మాన్ని వదలలేదు. కానీ వదలటానికి కావలసినటువంటి శోధనాత్మకమైనటువంటి విచారాన్ని ఈరోజు లోకంలో ప్రతి మనస్సులో ఆమూలం నాటేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. కొన్నిటిని మూఢనమ్మకాలతోనూ, కొన్నిటిని ఛాందసంగాను, కొన్నిటిని మతపరమైనటువంటి అంశములుగా విభాగం చేసి వీటి యందు కేవలము ఒక విధానాన్ని మాత్రమే మీరు అనుసరిస్తున్నారు తప్ప వీటి యందు ఏమాత్రము దైవత్వము లేదు అనేటువంటి విషయాన్ని లోకంలో ఈరోజు పాఠశాలల్లో ప్రతి చోట కూడా పనిగట్టుకొని చెబుతూ హైందవ మతానికి వ్యతిరేకమైనటువంటి ఏవో విషయ ప్రతిపాదనలు జరుగుతూ ఉండగా, మన దిలీప్ శర్మ లాంటి వారు ఇటువంటి విరుద్ధమైనటువంటి వాగ్ధోరణికి ఒక మూలమైనటువంటి సనాతన ధర్మపు జ్ఞానాన్ని అందరికీ అందచేయాలి, ఈ విపరీతమైనటువంటి పోకడల నుంచి మన వారిని రక్షించాలి అనేటువంటి ప్రయత్నంతో శుభంకరి అనేటువంటి పీఠాన్ని స్థాపన చేసి తద్వారా అనేకమైనటువంటి యజ్ఞ, యాగ, వైదిక, పర్వ సంబంధమైనటువంటి ఆచారాలను మన చేత ఆచరింపచేస్తున్నటువంటి ఈనాటి కర్త అయినటువంటి దిలీప్ శర్మ గారికి పీఠదేవత అయినటువంటి శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. వేదాన్ని అర్థాన్ని బోధించటం అనేటువంటిది చతుర్ముఖ బ్రహ్మకైనా సాధ్యపడని విషయం. ఎందుకు అంటే వేదాధ్యయనం చేయటంలో అధ్యయనం చేసినటువంటి మంత్రార్థాన్ని అవగాహన చేసుకొని అర్థాన్ని అందరికీ అభ్యాసం లేక తీసుకొని వచ్చేటువంటి జన్మ బ్రహ్మకు కూడా లేదు. ఎందుకంటే అంతటి వేద అభ్యాసాన్ని అర్థం చేసుకునేటువంటి ఆయు ప్రమాణం బ్రహ్మకు కూడా లేదు అని శాస్త్రములు స్పష్టం చేస్తుంది. చతుర్యుగ సహస్రాణి బ్రహ్మణో దినముచ్యతే అని మనకున్నటువంటి శాస్త్ర ప్రమాణం. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం 4 కలిస్తే ఒక మహాయుగం. ఇటువంటి మహాయుగములు 1000 అయితే బ్రహ్మదేవుడికి ఒక పగలు. అటువంటివి మళ్ళీ 1000 గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక రాత్రి కాలం. ఈ 2 కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక్క రోజు. ఇటువంటివి 30 అయితే ఒక నెల, అటువంటివి 12 అయితే ఒక సంవత్సరం. అటువంటి సంవత్సరములు 100 పూర్తయితే బ్రహ్మ ఆయుర్దాయం. మనం 12 సంవత్సరాల కాలంలో వేదాన్ని అధ్యయనం చేసి ఆ వేదార్థాన్ని మనం అందరికీ కూడా
వీలైనటువంటి విధానముగా, అంటే మనం పూర్ణంగా అంటం లేదు, విధానముతో. ఇక్కడ బాగా మన హైందవ సంస్కృతిలో మనం అర్థం చేసుకోవలసినటువంటి మూలం ఎక్కడ ఉన్నది అంటే, ఇంతటి మహావేదాన్ని జనానికంతా కూడా అర్థమయ్యేట్టుగా ఎలా చెప్పాలి అని ఋషులందరూ కూడా తపస్సులో కూర్చొని వేదార్థములన్నిటినీ కూడా ఆపోషణ పెట్టి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి కొంతమంది అధ్యయనం చేశారు, కొంతమంది ఆయుర్దాయాన్ని పొంది వేదాధ్యయనం కొరకు ఆయుష్ని పొందినటువంటి చరిత్రలు మనకు వేదంలో కనిపిస్తూ ఉన్నది. పోనీ వేదంతో అయిపోయిందా? కాలేదు. వేదాన్ని అర్థం చేసుకోవాలంటే శాస్త్రముల యొక్క బలం కావాలి. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషం, నిరుక్తం, కల్పం అనేటువంటి వాటిని అర్థం చేసుకొని, పోనీ వాంగ్మయంలో ఈ 6 చదివినంత మాత్రం చేత వేదం అంతా మనకు అవగతమవుతున్నదా అంటే కాదు. ఎందుకంటే వాంగ్మయంలో ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క రకమైనటువంటి అర్థాన్ని చెప్పేటువంటి వాంగ్మయ మహాసముద్రం ఉన్నది. అందుకే అంతటి ఎక్కడ ఎప్పుడు ఎలాగా మన మేధాశక్తి ఉపయోగపడి వేద ధర్మములకు బాహ్యం కాకుండా మనం నడవడి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్నంతా కూడా ఋష్యాదులందరూ కూడా ఆలోచించి 360 రోజులలో మనకు 270 మహాపర్వదినములు పెట్టారు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి సేవ మనకు ఋషులు చేశారు. ఈనాటికి కూడా వారి వాక్యం ప్రమాణం. దాన్ని మనం ఏమంటున్నాం? ఆర్ష ధర్మములు. అంటే ఋషుల చేత మనకు అందియబడినటువంటి మహాసంపద ఆర్ష ధర్మం. ఈ ధర్మానికి అధిపతి ఎవరు? సాక్షాత్తు విష్ణువు. అందుకే ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత. చ్యుతి లేనటువంటిది ధర్మం. అంటే మరణం లేనటువంటి ధర్మాన్ని ఆచరించటం వల్ల అచ్యుతుడైనటువంటి మరణం లేనటువంటి ప్రభువు ఆ ధర్మములో నిష్ఠయ్యి ఉన్నవాడి యొక్క చరిత్రలో అచ్యుతములుగా ఆశీర్వదిస్తారు. అంటే ఈవేళ మనం పెట్టాం, దీపాన్ని వెలిగిస్తున్నాం. దీపాన్ని వెలిగించటము అంటే ఒక్క దీపాన్ని కార్తీక మాసంలో వెలిగిస్తే కూడా ఆ జ్యోతి మనకు సాక్షాత్తు పరమాత్మకు ప్రీతిప్రదమైనటువంటి ఒక కర్మగా, ధర్మములలో ఒక ప్రధానమైనటువంటి మొట్టమొదటి కర్మగా దీపారాధనే చెప్పబడుతున్నది. అందుకే కార్తీక మాసాన్ని అంటే గణితంలో చైత్రం నుంచి ప్రారంభమైన, ఆంగ్లంలో ఇంగ్లీష్ జనవరి నుంచి ప్రారంభమైన కాలమాన ప్రకారం మనం తీసుకుంటే ఇది తెల్లవారు జాముతుండగా ఉన్నటువంటి కాలాన్ని, అంటే కాలము యొక్క చీకటి కాలాన్ని, చలికాలాన్ని కార్తీకం అని పిలుస్తున్నాం. దక్షిణాయనానికి అంతం, ఉత్తరాయణానికి ఆరంభం. కార్తీకము అంటే బ్రహ్మ ముహూర్త కాలం, జ్యోతులు ప్రకాశించేటువంటి కాలం. మనుషులందరూ కూడా తనలో ఉండేటువంటి అంధకారాన్ని వదులుకొని పరమాత్మ సన్నిధికి చేరువయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మ ముహూర్తాన్ని కార్తీక మాసం అంటారు. అందుకే శ్రావణ భాద్రపదాదుల్లో మనం వ్రతమాసాలు, స్నానం చేస్తాం, వ్రతాలు చేస్తాం, దానాలు చేస్తాం, ముత్తైదువులకు సువాసిని పూజలు చేస్తాం, వారికి మా చేట్ల వాయినాలు ఇస్తాం. ఇంకా భాద్రపదంలో వచ్చేటప్పుడు గణపతి నవరాత్రాలు చేసుకుంటాం. పితృపక్షాలు, ఈ పితృపక్షాలని లింగోద్భవ కాలం కింద కీర్తిస్తుంది జ్యోతిష్ శాస్త్రం. కార్తీక మాసం పితృపక్షం అయిపోయి ఆశ్వయుజం కాగానే కార్తీక ప్రారంభం నుంచి మనకు లెక్క వస్తుంది బ్రహ్మ ముహూర్తం. అది దేవతలకు. ఎందుకంటే మనుష్యానాంచ దినమేకం దేవతానాంచ వత్సరం. దినమేకంచ దేవానాం మనుష్యానాంచ వత్సరం. మనకొక్క సంవత్సరము, దేవతలకు ఒక్క రోజు. కాబట్టి ఇప్పుడు దేవతలందరూ కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని విరజా నది, అంటే వైకుంఠానికి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క నది, ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క నది ఉంటదట. అందులో మన భూమి తర్వాత ఉండేటువంటి లోకం ఏమిటి అంటే భూలోకం. భూలోకం తర్వాత యమలోకం. ఆ యమలోకంలో ఉండేటువంటి నది ఏమిటి? వైతరిణి. కాబట్టి ఈ దీపాలు వెలిగించటం వల్ల ఆ వైతరిణి నదిలో ఎంతో మంది అలమటిస్తున్నటువంటి ప్రాణులకు ఈ దీప జ్యోతి, మనం అందుకే దీనికి సంకల్పం లేదు. మన పూర్వీకులైనటువంటి వారు భారతదేశంలోనే కాదు, అనాదిగా భూమండలంలో ఈ సృష్టిలో ఎంతమంది అయితే విగతులై ఉన్నారో, యాతనలు పడుతూ ఉన్నారో, వారికి అందరికీ కూడా ఈ దీప ప్రధానము అంటే దీపదానము చేయటం వలన వారికి అందరికీ కూడా ఈ పుణ్యం. ఎందుకంటే ఒక్క దీపం మాత్రం మనం చూస్తున్నాం,
కానీ ఆ దీపదానానికి ఉన్నటువంటి ఫలం ఎంతటిది అంటే ఒక బ్రహ్మ చతుర్ముఖములతో కూడా వచించలేనటువంటి ఫలితం దీపదానము చేత మనకు లభిస్తుంది. కార్తీక మాసం దీపమాసం, కార్తీక మాసం దానమాసం. కార్తీకంలో ఏం దానం చెయ్యాలంటే ఉసిరిక మీద దీపాన్ని పెట్టి పూజ చేసి, ఎవరు పూజ చేయాలి? మగవారు పూజ చేయాలి. ఇప్పుడు మనం ఆడవారు అందరూ చేసి ఎవరికి పడితే వారికి ఇచ్చేస్తూ ఉన్నాం. మగవారు పూజ చేసి కుటుంబము పితృదేవతలు క్షేమంగా ఉండాలి, లోకం ధర్మంతో నడుస్తూ ఉండాలి, మా చుట్టుపక్కల వారందరూ కూడా ఆప్యాయంగా మమ్మల్ని పలకరిస్తూ ఉండాలి. మమ్మల్ని పలకరించాలి అంటే వాళ్ళ ఇంట్లో అంతా శాంతులు ఉండాలి, గ్రామం బాగుండాలి, రోగాలు లేకుండా ఉండాలి, గోమాత రక్షింపబడాలి, ఆడవాళ్ళు మాంగళ్యంతో సుఖంగా ఉండాలి, పిల్లలు మంచి మేధాశక్తితో విద్యా సంపత్తితో ఎదుగుతూ ఉండాలి అనేటువంటి కోరుకునేటువంటి మాసం కార్తీక మాసం. చూడండి, ఒక దీపానికి వేళ మనం దీపోత్సవం చేస్తున్నామంటే ఇక్కడ మాట్లాడవలసినటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది దీపం మాత్రమే. కాబట్టి ఒక్క దీపాన్ని మనం వెలిగించాము అంటే అర్థం ఏమిటి? ఈ దీపము యొక్క రశ్ములన్నీ కూడా విగత యాతనలు పడుతుంటే విగత దేహంతో యాతనా శరీరంతో యాతనలు పడుతున్నటువంటి ప్రాణికోటికంతా కూడా ఈ పుణ్య ఫలాన్ని మనం అందిస్తున్నాము అనేటువంటి సంకల్పంతో దీపారాధన కార్తీక మాసంలో చేయాలి. మనం ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ప్రప్రథమంగా దీపాన్ని వెలిగిస్తాం. ఎందుకు దీపాన్ని వెలిగిస్తున్నాము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి 2 దీపాలు వెలిగిస్తున్నాం. ఒకటేమంటారు కొంతమంది శివశక్తి రూపాలుగా, అంటే మంగళప్రదమైనటువంటిది స్వరూపం ఒకటి, శక్తిప్రదమైనటువంటి స్వరూపం ఒకటి. కొంతమంది అంటారు నందాభద్ర అంటారు. నంద అంటే ఆనందాన్ని తెచ్చిచ్చేటువంటిది, భద్ర అంటే మనకంతా రక్షణ చేసేటువంటి. ఆ శివ శక్తి అనటంలో నంద భద్ర అనటంలో ఎక్కడ వ్యత్యాసం మనకు కనపడదు. కొంతమంది వారి వారి తత్వాన్ని అనుసరించి లక్ష్మీనారాయణ స్వరూపం, లేదు అంటే సిద్ధి బుద్ధి సహితమైనటువంటి గాణాపత్య స్వరూపం, ఇంకా కొంతమంది పరమశాక్తేయులైనటువంటి వారు దీపాన్ని దుర్గాస్వరూపంగా ఆరాధన చేస్తారు. దీపదుర్గే నమస్తుభ్యం సర్వకామప్రదాయిని అని ఆరాధన చేస్తూ దీపాన్ని దుర్గాస్వరూపంగా 2 దీపాలు అక్కడ పెడతారు. ఇక్కడ ఏమిటి అంటే మంగళ దుర్గ, ఒక చోటకు వచ్చేటప్పటికీ సౌభాగ్య దుర్గ. అక్కడ మనం పెట్టేది ఏంటిది? శివశక్తి రూపంలో ఉండేటువంటి దీపం. కానీ కార్తీక మాసానికి ఆధిపత్తి ఎవరయ్యా దీపానికి అంటే సాక్షాత్తు పరబ్రహ్మ. అంటే ఏ పరబ్రహ్మ చెట్లలో వనభోజనానికి వెళ్ళినప్పుడు ఆ చెట్ల కింద మనం భోంచేస్తూ ఉండగా వృక్ష రూపంలో మనల్ని ఆశీర్వదిస్తాడు, ప్రదోషకాలాన దీప రూపంలో మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, ప్రాతకాలాన స్నానం చేసేటప్పుడు స్నానమాసం అని పేరుతో నీళ్ళల్లో ఉండి మనం స్నానమాచరించగా ఆ స్వామి మన దేహాన్ని ఆశ్రయిస్తూ దేహంలో నూతనమైనటువంటి చైతన్య కాంతులను నింపుతూ ఉన్నాడు. దీపమాసం, దానమాసం, వృక్షమాసం తులసి ఆమలక వృక్షముల యందు ఉండి పూజలు అందుకుంటూ ఆరోగ్యాన్ని మనకు నొసంగుతున్నాడు. దీపకాంతులలో ఆ యొక్క రశ్ముల చేత ఆ స్వరూపాన్ని మనకు అందిస్తూ, అంటే కంటికి పరమానందాన్ని కలగజేస్తూ ఒక అద్భుతమైనటువంటి ఆచార సంప్రదాయాన్ని మనకు గుర్తు చేస్తూ. చూడండి, గుర్తు లేకపోతే మనం 1 సంవత్సరము కార్యక్రమాన్ని వదిలేమా, ఆ పై సంవత్సరం నుంచి పట్టు వదిలినటువంటి పట్టు మళ్ళీ కూడా మనకు అది చేయి చిక్కదు. అందుకే శాస్త్రం చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే కుర్వన్నేవేహ కర్మాణి జిజీవేత్ శతకం సమాహ. ఇది నేను చెప్పిన వాక్యం కాదు, సాక్షాత్తు మనకు ఈశావాస్యోపనిషత్తులో ఉన్నటువంటి వాక్యం. ఏం చేస్తూ ఉండాలి? 100 సంవత్సరాల పర్యంతము కుర్వన్నేవేహ కర్మాణి జిజీవేత్ శతకం సమాహ. కాబట్టి 100 సంవత్సరాలు కూడా మనం ఈ యొక్క కర్మల యందు నిరంతరము నిష్ఠ చేయి. కాబట్టి ఇంతకు మొదట్లో ఒక మాట అనుకున్నాం, రండి, చతుర్ముఖ బ్రహ్మకైనా వేదార్థాన్ని వచించటం దుర్లభం. మనం వేదం గురించి మాట్లాడుకుంటే వేదమూర్తులు రానే వచ్చారు. రండి, చింతపల్లి సుబ్రహ్మణ్యం గారు, నారాయణ. కానీ వేదములో ఉండేటువంటి సారాంశాన్ని, వేదాన్ని అర్థం చేసుకొని సాధనలో పెట్టడం కష్టమన్నామే, కానీ వేద సారాంశాన్ని ఎరిగి ప్రవర్తిస్తే ఆ వేద సారాంశం యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే
అనాదిగా మన భారతదేశంలో సనాతన ధర్మము అనేటువంటి పేరుతో పిలువబడుతున్నటువంటి ఏ కర్మలు ఉన్నాయో అవన్నీ కూడా వేదముల యొక్క పరిపూర్ణమైనటువంటి రూపస్థానం. అందుకే ఏ వేదాంతిని తీసుకున్నా, వేద పండితులను తీసుకున్నా, మిగిలినటువంటి కర్మలు తీసుకున్నా అన్నిటిలో కొద్దిపాటి వైరుధ్యం కనిపిస్తున్నప్పటికీ కూడా సాధారణంగా కనిపించేటువంటిది ఏమిటి? దీపం, దీప ప్రకాశనం, దీప ప్రజ్వలనం. అఖండ దీపారాధనతో ప్రారంభమైనటువంటి ఏ సత్క్రియ అయినప్పటికీ కూడా మనకు ఆ అగ్నితోనే దీపారాధనతో ప్రారంభమైతే మనకు మరల కూడా యజ్ఞం అయితే పూర్ణాహుతితో ముగుస్తుంది. అదే మనం ఈరోజు దీపారాధనతో ప్రారంభం చేసినటువంటి పూజ మళ్ళీ హారతితో ముగుస్తుంది. ఇంట్లో గృహప్రవేశానికైనా సరే మనం అగ్ని పూజ చేసి పాలు పొంగబెట్టడంతో ప్రారంభమైనటువంటి ఆ ఇల్లు ఎప్పుడూ దీపాలంకారంతో, సాయంకాలం అయ్యేటప్పటికి దీపాలంకర కావాలి, తెల్లవారు అయ్యేటప్పటికి అగ్ని పూజ జరగాలి. ఎక్కడ కూడా అగ్నితత్వము లేకుండగా అన్నము కూడా లేదని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనం ఈ యొక్క ప్రగతి నగర్లో ఈ దీప వైభవాన్ని అంతా చెప్పుకుంటూ ఉంటే మనకు సమయాలు సరిపోవు. కాబట్టి ఒక్క మాటలో చెప్పుకోవాలి. ఏం చెప్తున్నారు దీపం గురించి అంటే, ఆపో జ్యోతి రసో అమృతం బ్రహ్మ భూర్భు వస్సు వరుం. మనం ఎక్కడున్నాం? భూలోకంలో ఉన్నాం. మన పైన భూరలోకం ఉన్నది, ఆ పైన సువర్లోకం ఉన్నది, ఆ పైన మళ్ళీ 4 లోకాలు, మహోలోకం, తపోలోకం, సత్యలోకం, బ్రహ్మలోకం అనేటువంటి పేర్లతో ఎన్ని లోకాలు ఉన్నప్పటికీ కూడా ఈ 3 లోకాలు భూతత్వాన్ని, అగ్నితత్వాన్ని, వాయుతత్వాన్ని. కాబట్టి భూ అగ్నితత్వం, భువర్లోకం వాయుతత్వం, సువర్లోకం సూర్యతత్వాన్ని కలిగి ఉన్నటువంటి తేజోలోకములు కనుక ఈ దేహము ప్రాణత్యాగ అనంతరము ఆ సూర్యలోకము చేరేంత వరకు మధ్యలో తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఏం చెయ్యాలి? ఆ వైదిక ధర్మాన్ని ఆచరించకపోతే అంధకార లోకములైనటువంటి అసూర్యా నామతే లోక అంధేన తమసావృతా తాం ప్రేత్యాపి గచ్చంతి ఏకే చాత్మహనో జనాహ అని ఈశావాస్యం చెప్తున్నటువంటి వాక్యం. ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడు ఏ లోకాలకు వెళ్తాడో, కర్మలను చేయకుండా అంటే భారతదేశంలో పుట్టి భారత మట్టి యొక్క సమస్త జీవరాశిని మన దేహంలో పెట్టుకొని భారతపు యొక్క మట్టిలో పుట్టినటువంటి ఆహారాన్ని మనం తినుటూ భారత ఋషుల యొక్క సంప్రదాయాన్ని మనము ఆకలింప చేసుకొని కూడా విశ్వాసం అనేటువంటి దాని యందు మనం నిలబడక ఎవరో చెప్పినటువంటి వాక్యములను అనుమానపడుతూ మన యొక్క విశ్వాసాన్ని పక్కన పెట్టి సాధన చేయవలసినటువంటి ధర్మాన్ని వదిలి ఆ సాధన ఎలా కుదురుతుందనేటువంటి శోధనా మార్గంలో వెళ్ళిపోతున్నటువంటి ఈనాటి ప్రజానీకానికి ఈ కోటి దీపోత్సవ, ప్రగతి నగర్ కోటి దీపోత్సవ సందర్భంగా పుష్పగిరి పీఠం తరఫు నుంచి మనం ఏం చెప్తున్నాము అంటే, మిగిలినటువంటి స్థలాల్లో ప్రాక్టికల్స్ చేసిన తర్వాత వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయేమో కానీ మనం రిజల్ట్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనది ఆల్రెడీ రిజల్ట్ ఓరియంటెడ్ కంట్రీ. మనకు ఫలాలు ఉన్నాయి. దాన్ని ఆనువంశికంగా అంటే పరంపర తప్పకుండా అనుసంధానంగా మనం ఆచరించుకుంటూ వెళ్ళిపోవటమే. మన పెద్దలు ఎలా బతికారండి? అక్కడే మనకు రిజల్ట్స్ వచ్చేసాయి. వాళ్ళందరూ కూడా నైష్ఠికమైనటువంటి వైదిక ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపి పుణ్యాత్ములుగా ఒక వంశ చరిత్రను కాపాడుకుంటూ వాళ్ళ యొక్క తత్వాన్ని, ధర్మాన్ని వారసుల చేతుల్లో పెట్టి వారు స్వర్గలోకాదివాసులయ్యారు. ఈ రోజు కాల ప్రభావం, దేశ ప్రభావం, విద్యా ప్రభావం, ఆధునిక వస్తువుల ప్రభావము, ఆధునిక విద్యా ప్రభావము, హోన సంప్రదాయాల యొక్క మోహ కారణములు ఎన్నైనా కావచ్చు, కానీ భారతదేశాన్ని ఎప్పటికైనా కాపాడేటువంటిది మన ధర్మమే. భారతదేశ ధర్మంలో అన్నిటికంటే ప్రధానమైనటువంటి కర్మ ఏది అంటే దీపారాధనమే. ఆ దీపారాధన ఫలాన్ని మనకందరికీ కూడా కార్తీక మాస సోమవార ప్రదోషకాల సమయంలో ఇంతటి రుద్రారాధనతో కూడుకొని దీప జ్వలన చేసి ఆ కాంతులలో పరమశివుణ్ణి దర్శింపజేసేటువంటి యోచన చేసినటువంటి దిలీప్ శర్మ గారికి మరొక్కసారి పుష్పగిరి పీఠ దేవతలైనటువంటి శారదా చంద్రమౌళీశ్వరులు
పరిపూర్ణంగా వారికి ఆశీర్వదించాలి. ఇటువంటి కార్యక్రమాలు నిరంతరము తత్కాల విహితమైనటువంటి ధర్మములను మన చేత ఆచరింపజేస్తూ ఉండాలి. అందుకే ఒక మాట అన్నారు, చెప్పేవారు ఉంటే చేసేవారికి కొదవలేదు, ఎవరికి వారే యమునా తీరే. కాబట్టి ఎవడు ఎక్కడ నిలబడిపోతే ఇదే యమున అనుకుంటే అది వాళ్ళకి అక్కడే యమున. కానీ ఉన్నటువంటి యమున ఏం కావాలి? అలాగనే మనం కూడా ఎక్కడైనా సరే ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి ధర్మ విధులు జరుగుతున్నప్పుడు ప్రేరణాత్మకంగా పక్కన వారిని కూడా మనతో ఒకటి వెంట పెట్టుకుని వచ్చి ఒక దీపాన్ని వెలిగింపజేసేటువంటి పుణ్యఫలాన్ని మనం చెప్పాం. కార్తీక మాసంలో నిష్కామ అంటే సంకల్పరహిత్యంగా అంటే నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అని కాకుండా నిష్కామ్యంగా ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ దీపకాంతులు నరకంలో ఉన్నటువంటి ఎంతో మంది అజ్ఞాత ప్రాణుల యొక్క యాతనను దూరం చేస్తుంది. అదే కార్తీక పురాణంలో మనకు కనిపించేటువంటి ఫలం. అంతేకాకుండా మనం ఆచరించేటువంటి ప్రతి ధర్మము, ఉపవాసము, నట్టవ్రతము, స్నానము, చలికాలం, అందులో పూర్వవృష కాలం, అందులో కూడా మనము బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి వెళ్ళి దేవతా దర్శనం చేసుకుని రావటం, ఇవన్నీ కూడా శారీరక దార్ఢ్యాన్ని బాగా బలపరుస్తూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యాన్ని పొందడానికి ఉత్తమమైన మాసం ఏమిటండి? కార్తీక మాసం. ఇంట్లో ధర్మం ప్రవృద్ధి రావడానికి ఉత్తమమైనటువంటి కర్మ మార్గం ఏమిటండి? దీపారాధన. అందుకే అన్నారు గీతలో, రసోహ మప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో. నిజానికి చెప్పాలి అంటే చంద్ర సూర్యాదుల్లో కూడా కాంతి లేదట. కానీ ఆ కాంతిని ఇచ్చినటువంటి ఆయన ఎవరు అంటే కృష్ణ పరమాత్మ. ఈవేళ మనం ఇక్కడ వెలిగించేటువంటి దీపం ఎవరిది? సాక్షాత్తు కృష్ణ పరమాత్మ యొక్క తేజస్సు. మళ్ళీ ఈ దీపమే ఎక్కడ వెలుగుతున్నది? మన పొట్టలో కూడా వెలుగుతున్నది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహవాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. కాబట్టి దేహంలో అగ్ని ఉన్నది, మనస్సులో అగ్ని ఉన్నది, వాక్కులో అగ్ని ఉన్నది, దీపంలో అగ్ని ఉన్నది, వేదములలో అగ్ని ఉన్నది, ప్రతి జీవిలోనూ అగ్ని ఉన్నది. దీన్ని మనం గుర్తించామనుకోండి, మన భారతంలో ఉండేటువంటి సామరస్యత ఎక్కడా ఉండదు. ఎవరికి వారే అనుకుంటే ఇవన్నీ పుకిటి పురాణాలు అనుకున్నాం అనుకోండి, ఇందాక మనం చెప్పినట్టుగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఈ ప్రణవము నీరు అప్సు జ్యోతి ప్రతిష్ఠిత అని ఉపదేశం, అంటే మన ఉపనిషత్ వాక్యం. నీటి యందు కూడా జ్వలించేటువంటి లక్షణం ఉన్నది. నిజానికి చెప్పాలి అంటే నిజమైన అగ్ని జలమే. ఇది ప్రణవము ఒకటేనట. కాబట్టి ఆ ప్రణవాన్ని ఉచ్చరించిన జలాన్ని పరమాత్మకు అభిషేకించిన ఇది కూడా మేము చేయలేకపోతున్నాం స్వామివారు అంటే ఒక దీపాన్ని వెలిగించిన. ఓం ఆపో జ్యోతి రసో అమృతం బ్రహ్మ. కాబట్టి సత్యం జ్ఞానవనంతం బ్రహ్మ అనేటువంటి వాక్యాన్ని మనకు ఉపనిషత్తు చెప్తున్నట్టుగా ఇక్కడ రసశబ్దం చేత అన్నం అనేటువంటి అర్థాన్ని మనం ఉపనిషత్తు ద్వారా మనం పరిగ్రహించుకొని రసం అనేటువంటి శబ్దాన్ని శరీరానికి రసం అన్నమయమైనటువంటి తత్వం నుంచినే వస్తున్నది కనుక, ఓషధీ తత్వం నుంచి అన్నం పుడుతున్నది కనుక అన్నము శరీరానికి రసమయమైనటువంటి రసము జీవము రెండు ఒకటి. జీవము అనేటువంటి అర్థాన్ని గ్రహించుకొని ఎవరైతే ఆర్తులై ఉన్నారో వారికి అన్నదానం చేయటం వలన ఈ కర్మలన్నీ కూడా బ్రహ్మారాధనతో సమానమైనటువంటివి అనేటువంటి విషయాన్ని మనకు ఒక జ్యోతి ప్రకాశన ద్వారా రండి బ్రహ్మమూర్తులు ఈవేళ ఇద్దరు సుబ్రహ్మణ్య స్వరూపాలుగా ఈ యొక్క వేదికని సోమవారం పూట అలంకరిస్తూ, ఒకరేమో వైదిక బ్రహ్మ, ఇంకొకరేమో యాగ బ్రహ్మ. యనమండ్ర సోమయాజులు గారి అబ్బాయి, మన వేణుగోపాల శాస్త్రి గారి అబ్బాయి యనమండ్ర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వారు చండీ అమ్మవారి యొక్క సాక్షాత్తు పుత్రులు అనుకోవాలి. శ్రీ విద్యా ఉపాసన రహస్యాది విషయాలు తెలుసుకున్నటువంటి వారిలో ఈరోజు స్థాయిని చెప్పడానికి వాక్యాలు సరిపోవు కనుక సాక్షాత్తు అమ్మవారి యొక్క చేతిలో కూర్చొని అమ్మవారిని ఆరాధించేటువంటి ఒక దివ్యమూర్తి. ఇక మాకు అత్యంత ఆత్మీయులైనటువంటి చింతపల్లి సుబ్రహ్మణ్యం గారు ఈవేళ వారి యొక్క అద్భుత ప్రవచన సత్సంగం చేత మనకందరికీ కూడా మనస్సులో ఉండేటువంటి సంశయాలన్నీ కూడా పటాపంచరి నిస్సంగంగా ఉండటానికి కావలసినటువంటి ఏ బలమైన వాక్యాలు కావాలో అవన్నీ వేళ మనం వింటాం.
కాబట్టి మనం ఒకటే ఈవేళ మా సభా ముగింపుకు మేము కూడా మఠంలో ఈవేళ పాపం వాళ్ళు వచ్చి స్వామివారు కోటి దీపోత్సవం చేస్తున్నాం, మీరు రావాలి, ప్రగతి నగర్ జనాలందరినీ కూడా మీ వాక్యంతో ఒక్కసారి ఆశీర్వదించి వెళ్ళాలి అంటే ఆయన కోటిది కార్తీక సోమవారం అయ్యా, ప్రదోషకాలం అర్చన ఉంటుంది, మహాలింగార్చన ఉన్నది, పీఠదేవత అయినటువంటి చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క అభిషేకము చక్రార్చన కావాలి అంటే బాగా ఆలస్యం అవుతుంది, మేము అక్కడికి వచ్చి మళ్ళీ ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ అనుష్ఠానం చేసుకోవాలంటే రాత్రి 10-11 అవుతుంది అంటే ఒక్క అరగంట చాలన్నారు. అందుకే 5 నుంచి 6 అనుకున్నాం. ప్రపంచంలో ప్రగతిని సాధించడం ఎంత కష్టమో ప్రగతి నగర్కి రావటం కూడా అంతే కష్టం అని చెప్పి ట్రాఫిక్ నిరూపించింది మాకు. ఎందుకంటే ఎక్కడైనా ప్రగతి అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటి స్థానం. అయ్యా కొంచెం పక్కకి మనం ఏమైనా పురోగాభివృద్ధి ప్రగతిని సాధించటం అంటాం. ప్రకృష్టమైనటువంటి గతి రావాలి అంటే మనిషి ఉత్తమ గతికి పోవాలి అంటే పుత్రుడు ఉండాలి. మనకి ఇక్కడికి రావాలి అంటే ఆ మార్గములు మనకు ఖాళీగా ఉండాలి, అనుసంధింపబడాలి. కానీ మధ్యలో శ్రేయాంశి బహువిజ్ఞాని అన్నట్టుగా అనేక జంక్షన్లు, ఆ జంక్షన్లో జాములు, ఆ జాముల్లో ఇరుక్కుపోవటాలు, మనం కూడా బ్రెడ్ జామ్ అయిపోవటాలు జరుగుతుంది. అయినప్పటికీ కూడా పరమాత్మ అనుగ్రహిస్తూ 5:30 మమ్మల్ని సరిగ్గా 25 నుంచి 30 నిమిషాల్లో అంటే వారు చెప్పినట్టుగా 5:30, 6:15 మధ్యన ప్రదోష కాలానికి ఇక్కడ తీసుకొని పెట్టి ఒక 4 వాక్యములు మొట్టమొదటిసారిగా ప్రగతి నగర్లో ఉండేటువంటి అభ్యుదయ పౌరులకు అందరికీ కూడా మనమందరం సత్సంగం చేసుకునేటువంటి మహోదవకాశాన్ని కల్పించిన మా యొక్క దిలీప్ శర్మ గారికి, వారు అకుంఠిత గురుభక్త గురువులు. కారణం ఏమిటి అంటే వారి యొక్క భక్తి మైసూరు దత్తపీఠానికి అక్కడే అధ్యయనం చేసి అక్కడ అనేక విషయముల యొక్క ధర్మ విషయాలను తెలుసుకుని నడపడానికి గురుభక్తితో ఉద్యమించినటువంటి ఒక రూపం దిలీప్ శర్మ గారు. ఆ దిలీప్ శర్మ గారు సంకల్పించిన దీపోత్సవం ఇది దిలీప దీపోత్సవం, కోటి దిలీపముల యొక్క దీపోత్సవం. ఈ రోజు అది సాక్షాత్తు పరమశివుడి యొక్క జ్యోతికాంతులతో అదే ఆ జ్యోతిస్వరూపంలో పరమశివుడు తాండవించేటువంటి దీపోత్సవం. మనకందరికీ కూడా అది వారిని పొగట్టం వరకు పర్లేదు, మనకందరికీ కూడా సనాతన ధర్మాన్ని గుర్తు చేసేటువంటి దీపోత్సవం. రామకృష్ణాదుల యొక్క స్వరూపాన్ని మనకు ఎప్పుడు నిరంతరం మదిలో పెట్టుకోవడానికి కావలసినటువంటి స్ఫూర్తినిచ్చే దీపోత్సవం. వైదిక పరంగా చెప్పాలి అంటే ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. కాబట్టి నీరు వేరు కాదు, జ్యోతి వేరు కాదు. ఎదులైనటువంటి వారు ప్రణవాన్ని ఉపాసిస్తారు, గృహస్థులైనటువంటి వారు అగ్నిని జ్యోతిని ఆరాధిస్తారు. కాబట్టి అన్నదానము, వ్రతములు అనేటువంటి అమృతత్వాన్ని ఆశ్రయించి బ్రహ్మతత్వాన్ని కనుక్కోవటానికి ఒక వైదిక మార్గంలో మనకు చెప్పబడినటువంటి ఈ జ్యోతిస్వరూపముల యొక్క భిన్నమైనటువంటి స్థానము. నీరు సాక్షాత్తు జ్యోతిస్వరూపము, అన్నము, తర్వాత ఆ పరమాత్మ నామము. అమృతము అంటే ఏమంటాం? అమృతం ఈ కాలంలో దుర్లభం, దేవతలకు కూడా దుర్లభమే. ఎందుకంటే క్షీరసాగరంలో దొరికింది అమృతం కాదు, అది ఒక ధన్వంతరి ఓషధి. ఆ ఓషధి మనం తాగలేము, వారి తాగి కల్పాంతం బతుకుతారే తప్ప యావత్ బ్రహ్మపర్యంతం బతికేటువంటి దేవతలు కూడా ఎవ్వరూ లేరు అని పురాణాలు. ధన్వంతరి తెచ్చిచ్చినటువంటి ఓషధిని తాగి దానికి అమృతం అని ఇంకొక పేరు పెట్టలేక అమృతం అన్నారు. వారి దగ్గర కూడా లేదు. కానీ ఏ కంఠమైతే నిరంతర భగవన్నామ స్మరణ చేస్తున్నదో ఆ రోజు క్షీరసాగరంలో జరిగినటువంటి మందర పర్వతాన్ని చిలకటానికి కవ్వంగా ఉపయోగించిన క్షీరసాగరం ఎక్కడున్నది అంటే ఈ కంఠానికి కింద భాగంలో ఉన్నదట. వాసుకి అనేటువంటి సర్పం ఎక్కడ ఉన్నది అంటే ఈ కంఠానికి వలయంగా చుట్టుకొని ఉన్నదట. దేవదానవులు ఎక్కడున్నారు అంటే మన ఆలోచనలో కుడి మెదడులో ఎడమ పక్క మెదడులో ఉన్నారట. వీరు ఎప్పుడు కూడా కంఠంలో అటు ఇటు దానవులు ఎప్పుడు కూడా ఆ దుర్వాక్యములని మాట్లాడాలి అనేటువంటి మథనం చేస్తూ ఉంటారు. దేవతలు ఎప్పుడు కూడా వేదాధ్యయనం చెయ్యాలి, సత్వ్రతములు ఆచరించాలి, రామనామ జపాది నిత్య నామస్మరణ చెయ్యాలి, ఇలాగా మన్మథనం జరుగుతూ ఉంటుందట. దీంట్లో మనం ఎవరిని గెలవాలి, ఏ పక్క వెళ్ళాలి, ఏ పక్క నిలబడాలి, ఇది ఎప్పటికీ సంశయం. అందుకే ఏమన్నారు? గురువును ఆశ్రయించాలి, గురువు చెప్పినటువంటి విధానంలో నడవాలి. ఆ గురువులు ఎప్పుడు కూడా హలాహలాన్ని పుట్టించేటువంటి మాటలు మాట్లాడరు.
అమృతాన్ని పుట్టించేటువంటి మాటలే మాట్లాడతారు. అది ఆ రోజు క్షీరసాగరంలో పుట్టినటువంటి అమృతం కాదయ్యా, ఇది సాక్షాత్తు భగవన్ నామామృతం. కాబట్టి రామనామామృతం, కృష్ణనామామృతం, మీ ఇష్టదేవత అమృతం. మీరు ఎవరిని ఏ రూపంలో ఆ జ్యోతికి నిజానికి చెప్పాలి అంటే మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ కూడా అది పరబ్రహ్మ స్వరూపం. అక్కడ మీరు ఏ నామాన్ని చూసి ఆ దీపకాంతులలో తదేకంగా ధ్యానం చేస్తే ఆ రూపం తప్పక కనిపిస్తుంది అని పెద్దలు చెప్తున్నారు. మనం సాధన చెయ్యాలి. అంతేగాని ఈ దీపం తైలంతో వెలిగిందా, ఏ వత్తి వేశారు, ఏ ప్రమిద పెట్టారు, దీని కాంతి ఎర్రగా వస్తున్నదా, నీలంగా వస్తున్నదా, పచ్చగా వస్తున్నదా, కృష్ణుడు నల్లవాడు కాబట్టి దీంట్లో బంగారుగా కనిపిస్తారా, ఇవన్నీ మనకు పుట్టించే వెర్రి మాటలు ఈ రోజు సంఘంలో నడుస్తూ ఉన్నాయి. కాబట్టి దీపం ఇప్పుడు కూడా భాస్వర వర్ణమే. కృష్ణుడు అనేటువంటి వాడు నల్లగా ఎక్కడ లేరు. ఆయన భాస్వర వర్ణవత్ కృష్ణ అని శాస్త్రం చెప్తున్నది. బంగారు వర్ణంతో మెరుస్తూ ఉంటాడు, ఆకర్షణ గుణం కలిగినటువంటి వాడు. కాబట్టి అటువంటి కృష్ణ పరమాత్మ రాముల వారి యొక్క దర్శనం చేత హనుమ అర్జునాదుడు ఎలాగైతే తరించారో మనము కూడా గురువాక్యము చేత ఈవేళ ఈ కోటి దీపోత్సవ కాంతుల చేతార్చనల చేత ఇరువురు కార్తికేయ స్వరూపాలైనటువంటి బ్రహ్మవేత్తల యొక్క వాక్ సత్సంగము చేత తరించుదురుగాక అని సభలో తుదివాక్యాలు పలుకుతూ మరల ఇంకొక సందర్భంలో ఇంకొక యజ్ఞ మహోత్సవం నందు మనం కలుసుకొని ఇంకొంత సత్సంగం చేసుకునేటువంటి అవకాశాన్ని పరమేశ్వరుడు కల్పించాలి. మీకందరికీ కూడా పీఠదేవతలైనటువంటి శారదా చంద్రమౌళీశ్వరుడు సర్వదా ధర్మ మార్గ బుద్ధిని కలగజేస్తూ మీ కుటుంబాల యందు ధర్మము నిష్ఠయ్యుండి మిమ్మల్ని ధర్మమే రక్షించుగాక అని సభా వాక్యాన్ని తెలుపుతూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే.